స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ముందా తుఫాన్ ఎఫెక్ట్ అయితే తరుముకొస్తున్న నేపథ్యంలోనే అలాగే కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులను అయితే కొంతమందిని పునరావాస కేంద్రాలకు అయితే తరలించారు. అలాగే ఉప్పాడలో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క జిల్లా పరిషత్ హై స్కూల్లో పునరావాసం కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకైతే ఉదయం టిఫిన్, అలాగే మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కొంతమంది పునరావాసాలకు వచ్చేందుకు ఆసక్తి కనపరచడం పరిస్థితి అయితే ఉంది. అందరూ కూడా భోజనం చేసి ఇళ్లకే వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఇక్కడైతే ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో కనబడుతుందని చెప్పాలి. అలాగే ఉదయం నుంచి కూడా వర్షాలు అయితే ఎడతెరిపోయిన వర్షం కురుస్తుంది. అలాగే తగ్గినట్టే తగ్గి మళ్ళీ వర్షం అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పునరావాస కేంద్రం దగ్గర ఉన్న ప్రస్తుతం ఉప్పాడలో ఉన్నటువంటి ఏదైతే ఉప్పాడ జిల్లా పరిషత్ హై స్కూల్లో అయితే ప్రస్తుతం పునరావాస కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ మొత్తం మంచినీటి సౌకర్యంతో పాటు అలాగే దాదాపుగా ఉప్పాడ తీరంలో ఉన్నటువంటి ఏదైతే మూలపేట, సుబ్బంపేట, అలాగే కొత్తపట్నంతో పాటు అలాగే అన్ని కాలనీలకు సంబంధించినటువంటి వారిని అందరూ కూడా మత్స్యకారులని ఈ యొక్క పునరావాస కేంద్రాలకు అయితే ఇక్కడికి తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళందరూ కూడా ఆ పునరావాస కేంద్రాలకి తీసుకొచ్చి వాళ్ళకు భోజన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పునరావాస కేంద్రంగా ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ ఉప్పాడ ఏదైతే జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణం ఏదైతే ఉందో ఇందులో భారీ ఎత్తున అయితే అలాగే వీళ్ళకి చూడొచ్చు, ఇక్కడ భోజనాలు చేస్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. అలాగే ఇక్కడ మొత్తం మత్స్యకారులందరూ కూడా ఇక్కడ తరలించారు. వాళ్ళకి తరలించి ఇక్కడ ముఖ్యంగా వాళ్ళకి భోజనం సౌకర్యాలు కూడా కల్పించారు. చూడొచ్చు రైస్తో పాటు అలాగే ఈ యొక్క కర్రీ ఏంటనేది పాస్తా కర్రీతో పాటు అలాగే సాంబారు మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అలాగే పెరుగు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే పచ్చడి కూడా కావాల్సిన వారికి పచ్చడితో పాటు అలాగే పెరుగు, సాంబారు, అలాగే పాస్తా కర్రీ, అలాగే వైట్ రైస్ మొత్తం అన్నీ కూడా ఇక్కడికైతే అన్ని రకాల 5 రకాల సంబంధించినటువంటి ఐటమ్స్తో పాటు మత్స్యకారులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. భోజనం చేసి వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వీళ్ళైతే మొత్తం ఎవరో కూడా పునరావాస కేంద్రాల్లో కూడా ఎవరో ఉండని పరిస్థితి చూడొచ్చు. అంటే ఇక్కడ పునరావాస కేంద్రం అన్నీ కూడా ఖాళీ చేశారు. మొత్తం అందరికీ కూడా ఇక్కడ ప్రాంగణం అంతా కూడా ఖాళీ చేసినప్పటికీ ఎవరు కూడా ఇక్కడ ఉండేందుకు కూడా ఎవరు కూడా ఆసక్తి కనపరచడం లేదు. మరో పక్కన చూడొచ్చు ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి బెడ్షీట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ బెడ్షీట్లు కూడా ఏర్పాటు చేశారు. ఏంటి ఇక్కడ ఎలా ఉన్నాయండి సౌకర్యాలు? బాగానే ఉంది సార్. ఏంటండి మీరు? మేము వాటర్ వర్క్స్ అండి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్. మంచినీటి సౌకర్యం మొత్తం అన్ని పాయింట్లకి వాటర్ సప్లై చేసాం సార్. ఎన్ని ట్యాంకులు తిరిగారు ఉదయం నుంచి? వాటర్ ట్యాంకులో 3 ట్యాంకులు తిప్పుతున్నాం సార్. 3 ట్యాంకుల నుంచి కూడా సఫిషియెంట్గా వాటర్ అన్ని పాయింట్లకి కూడా అందజేస్తున్నాం సార్. ఇది అంటే ఏదైతే సంబంధించినటువంటి ఆర్డబ్ల్యూ సంబంధించిన అధికారులతో పాటు చెప్పండి, భోజనాలు ఎలా ఉన్నాయి? భోజనాలు చాలా బాగున్నాయి సార్. ఇది కూర ఏంటో తెలుస్తలేదు. గోంగూర పచ్చడి, పెరిగి తర్వాత సాంబార్ చాలా బాగుంది. ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? మేము కొత్తపల్లి మండలం వాటర్ ఆర్డబ్ల్యూఎస్ సంబంధించిన వాళ్ళు. బాబు భోజనాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి అంకుల్, బాగుంది. 2 ఐటమ్స్, ఒక వైట్ రైస్, పెరుగు, క్యాబేజీ కూర, సాంబారు. ఇక్కడైతే మొత్తం చిన్నలు పెద్దలు అందరూ కూడా వస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చెప్పండి, ఇక్కడ మత్స్యకారులు అందరూ వచ్చి భోజనం చేస్తున్నారు ఇక్కడ? అవునండి, మత్స్యకారులు అందరూ వచ్చి ఇక్కడే ఈ తుఫాన్ షెల్టర్ కింద హై స్కూల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చి ప్రతి ఇంటి దగ్గర నుంచి ఇక్కడ భోజనం చేయడం జరుగుతుంది. మంది పునరావాసాలకి అంటే తుఫాను హెచ్చరిక ఎక్కువగా ఉంది తీరానికి, అందరూ కూడా పునరావాస కేంద్రానికి రావాలని చెప్పినా సరే ఎవరు రావడం లేదు అన్నారు. మరి ఎలా చూడాలి? లేదండి, తీర ప్రాంతంలో ఇల్లు ఏ దగ్గరగా ఉన్నాయో వాళ్ళందరూ మాత్రం
మేము ఉదయం 11 గంటల నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆటోలు పెట్టి దగ్గరుండి మరీ ఇక్కడికి తీసుకురావడం జరిగిందండి. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏ అయితే పైన రూమ్లు వాళ్ళకి కేటాయించారో ఆ రూముల్లో వాళ్ళు ఉండి ఇక్కడే భోజనం చేసి మళ్ళీ వాళ్ళు పడుకోవడానికి కూడా దుప్పటి కూడా తెచ్చుకోవడం జరిగిందండి. వాళ్ళతో పాటు దుప్పటి కూడా తెచ్చుకున్నారండి. తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే దీని ప్రభావంతో కొంతమంది రాకుండా కొంతమంది ఇబ్బంది పెట్టి వాళ్ళందరూ కూడా మరి మీ యువత తరపున ఎవరైనా అవగాహన కల్పిస్తున్నారు వాళ్ళకి? అవగాహన ఉదయం నుంచి అదే పనిలో ఉంది. యువత మొత్తం ఉదయం నుంచి అదే పనిలో ఉందండి. పురావస్తన కేంద్రాల దగ్గరికి ఖచ్చితంగా మీరు రావాలండి. ఎందుకంటే ఇది ఇప్పటివరకు వచ్చిన తుఫాను లెక్క కాకుండా ఇది కొద్దిగా తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి అని వాళ్ళకి వివరంగా చెప్పడం జరిగిందండి. వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళకి ఎక్కడెక్కడ స్కూల్ కేటాయించారో ఆ స్కూల్ దగ్గరకు వచ్చి వాళ్ళు ఇక్కడ ఉండడం జరుగుతుందండి. ఇప్పుడు జనసేన టీం కూడా పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావడంతో జనసేన టీం కూడా పనిచేస్తుందన్నారు. మీరు ఏ యువత? మొత్తం నేను జనసేన అండి, జనసేన మత్స్యకార యువత అండి. మేము కూడా మార్నింగ్ నుంచి మాతో పాటు జనసేన యువత పెద్దలు మొత్తం నాయకులు అందరూ కలిపి ఇక్కడ తిరగడం జరుగుతుందండి. మార్నింగ్ నుంచి కూడా తీర ప్రాంతంలో ఏ గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల్లోనే అందరూ కలుపుకొని చేసుకుంటూ వెళ్ళి మొత్తం అందరినీ ఇక్కడ తీసుకురావడం జరుగుతుందండి. కొత్తపట్నం సంబంధించి కొంతమంది రానని మొరైతున్నారు. వాళ్ళంతా కూడా మరి వాళ్ళకి ఏంటి పరిస్థితి? కొత్తపట్నంలో కొంతమంది ఏంటంటే ఇలాంటి తుఫాన్లు మేము చాలా చూసాము, మాకు జాగ్రత్తలు తెలుసండి. ఆ తుఫాన్ వచ్చే టైంకి మీరు కేటాయించిన తుఫాన్ షెల్టర్కి వస్తామని చెప్పారు. వాళ్ళని కూడా మన ఆర్డీఓ గారు, ఎంపీ గారు వాళ్ళందరూ వచ్చి వాళ్ళని సముదాయించి మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పడం జరిగిందండి. ఈవినింగ్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్తున్నారండి. చెప్పండి బాబా, ఏంటి ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయండి. భోజనాలు పెడుతున్నారండి. సాంబేరు, కాయగూరలు అన్నీ బాగానే సరఫరా బాగానే జరుగుతుందండి. బాగానే జరుగుతుంది. చూడొచ్చు ఇక్కడైతే మొత్తం అందరూ కూడా ఇక్కడికైతే ప్రస్తుతానికి వచ్చి కొంతమంది భోజనాలు చేసి తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ సెక్రటరీ స్థాయి అధికారులు కూడా మొత్తం పునరావాస కేంద్రాల దగ్గర రెవెన్యూ అలాగే ఎండిఓ స్థాయి సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ హై స్కూల్లో ఎంతమందికి భోజనాలు ఏర్పాటు చేశారు? ఇప్పుడు 600 మందికి ఏర్పాటు చేసామండి. హై స్కూల్లో ఉప్పాడలో మొత్తం 4 పాయింట్స్ ఇచ్చామండి. మొత్తం 4 చోట్ల కూడా 4 ఆర్లు 2400 మందికి అని చెప్పి అరేంజ్ చేయడం జరిగింది. అందరూ ఈ పాయింట్లో 600 మందికి అని చెప్పి పెట్టడం జరిగింది. ఎన్ని పునరావాసాలు ఉన్నాయి మొత్తం? ఈ పునరావాసాలు ఉప్పాడలో మొత్తం 5 కేంద్రాలు ఏర్పాటు చేసామండి. 5 కేంద్రాలు కూడా భోజనం వస్తే అంటే వాళ్ళంతా వచ్చి ఉంటారని చెప్పి పెడుతున్నామండి. వాళ్ళందరూ ఇక్కడ వచ్చి భోజనం చేసి ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ స్టే చేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ అల్పాహారం, రేపు మధ్యాహ్నం మళ్ళీ లంచ్ అన్నీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఉదయం టిఫిన్ కూడా పెడుతున్నారా? ఉదయం టిఫిన్ కూడా అరేంజ్ చేస్తాం. అవునండి. ఏమేమి ఐటమ్స్ ఇస్తున్నారు వాళ్ళకి? ఏమేమి ఐటమ్స్ పెడుతున్నారు? ఐటమ్స్ ఒక కర్రీ అండి, ఒక పచ్చడి, పెరుగు, సాంబారు, రైసు, ఇలాగ 5 రకాల ఐటమ్స్ పెడతాం. అందరూ కొంతమంది రానంటున్నారు. పునరావాస కేంద్రంలో భోజనం చేసి వెళ్ళిపోతున్నారా, ఉంటున్నారా? మరి వాళ్ళందరినీ ఉండమనే చెప్తున్నామండి ఇక్కడ. ఎందుకంటే మరి పొద్దున్న సముద్రం ప్రభావం ఎక్కువగా ఏమైనా ఉంటే కనుక ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ప్రాణాపాయం జరగకుండా ఉండదని చెప్పి అందరినీ మరి డోర్ టు డోర్ కూడా వెళ్ళి చెప్పడం జరుగుతుందండి. అన్నీ 30 ఆటోలు కూడా పెట్టడం జరిగింది. ఉప్పటి ప్రజలందరినీ కూడా ఇక్కడ తరలించడానికి 5 పునరావాస కేంద్రాలకు రమ్మని చెప్పడానికి వాళ్ళందరూ వచ్చి ఉండమని చెప్పి మరీ రిక్వెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఉంచే ప్రయత్నం చేస్తాం. మహిళలు ఉన్నారు, కొంతమంది మహిళలు కూడా ఇక్కడికి వచ్చారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, భోజనం చేశారా మీరు? భోజనం చేశారా? లేచారు, చేస్తాం వెళ్ళి. అదే అక్కడికి చర్చిలోకి వెళ్ళిపోమన్నారు కదా, వెళ్ళిపోదాం అనుకుంటే ఇక్కడ పేర్లే కానీ రాస్తున్నారంట కదా, దానివల్ల ఇక్కడికి వచ్చించారు. అక్క భోజనం గట్ట చేయలేదు. పడిపోయింది కూడా. 3 కాపురం 3 తోడుకోవడాలు చేస్తున్నాం. అందరం మాకు ఏది నీడ లేదు, ఎద్దు లేదు మాకు. పునరావాసంలో ఉంటారు అప్పుడు మీరు భోజనం చేసి ఇక్కడ పేర్లు రాసుకొని వెళ్ళిపోతాం అక్కడికి చర్చిలోకి. అదే ఇక్కడికైతే కొంతమంది వస్తున్నారు. మొత్తం అందరూ కూడా పునరావాస కేంద్రాల్లో ఉండేందుకు ఇక్కడ చూడొచ్చు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అలాగే వాళ్ళందరూ కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా భోజనాలు అయితే చేస్తూ ఇక్కడే పునరావాస కేంద్రాల్లో ఉండాలంటే కూడా అధికారులకు అయితే చెప్పినటువంటి అమ్మ భోజనం చేసావా? రాయించుకున్నారండి అందరూ, మా రాయించుకోలేదు. కదా రాయించుకున్న పనులు పల్లానండి. బాగాలేదండి, సందర్భంలో అల్లకొల్లంగా ఉంది. అదే మా తోటలందరూ వచ్చి రాయించేసుకున్నారు. మా రాయించుకో ఎరకైపోయాను, జాయి నడిచాను, ఎరకైపోయాను. భోజనం చేయడానికి రాయడం అవసరం లేదు కదా. పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసి నైట్కి ఉంటారా మీరు? వెళ్ళిపోతారా? ఉంటామండి. ఇప్పుడు రాతున్నారంట కదండి పైన. ఇది పునరావాస కేంద్రాల్లోకి అయితే ప్రస్తుతం
అందరూ కూడా వచ్చి భోజనాలు చేసి ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల వద్దే అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. పక్కన గర్భిణీ స్త్రీలు కావచ్చు వీళ్ళందరినీ కూడా ముందుగానే 140 మందిని మొత్తం అందరూ కూడా సురక్షితంగా ప్రాంతాలకైతే తరలించినటువంటి పరిస్థితి. ఇక్కడ మెడికల్ సిబ్బంది కూడా ఉన్నారు. ఇక వీళ్ళకి సంబంధించినటువంటి పేర్లు రాయించుకుని ఎటువంటి సమస్య ఉన్నా ఇక్కడే మొత్తం వాళ్ళ యొక్క సమస్యను తెలుసుకుని ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళకైతే దగ్గరుండి పరిష్కరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద అయితే ఏదైతే ఉప్పాడ తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలోనే అన్నీ ఇక్కడ అధికారులు అయితే అప్రమత్తం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఉదయం టిఫిన్తో పాటు మధ్యాహ్నం భోజనం అలాగే రాత్రి భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి అందరూ కూడా ఇక్కడ భోజనాలు చేస్తున్నారు. కొంతమంది ఈ యొక్క తుఫాను వర్షాలు తగ్గితే మాత్రం తిరిగి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే ఈ యొక్క ఉప్పాడ పునరావాస కేంద్రం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.